ఓ సినిమా హిట్ అయితే కొన్ని రోజులు వార్తల్లో ఉంటుంది. అదే ఓ సినిమా డిజాస్టర్గా మిగిలితే వార్తలో కనిపించకుండా పోతుంది. కానీ సికిందర్ మూవీ మాత్రం డిజాస్టర్ అయిన కొన్ని రోజుల తర్వాత కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ మూవీ రిజల్ట్ విషయంలో మురుగదాస్, సల్మాన్ ఒకరినొకరు విమర్శించుకోవడం కారణంగా ఈ మూవీ నేమ్ అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఈ మూవీ వైఫల్యానికి కారణం ఎవరనే చర్చ అప్పట్లో గట్టిగా నడిచింది. నార్త్ వర్సెస్ సౌత్గా చిన్నపాటి యుద్ధానికి కూడా దారితీసింది. సల్మాన్ ఫ్యాన్స్, మురుగదాస్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమనేంత పరిస్థితి తెచ్చింది. అయితే ఈ మధ్య కాస్త సైడ్ అయిపోయినట్టు కనిపించిన ఈ టాపిక్ కాస్త రష్మిక లేటెస్ట్ కామెంట్ కారణంగా మరోసారి నెట్టింట పైకి వచ్చింది. ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియా హీరోయిన్గా అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక రీసెంట్గా ఓ పాడ్కాస్ట్ షోకి వెళ్ళింది. అక్కడ సికిందర్ మూవీ గురించి నోరు విప్పింది. మొదట సికిందర్ కథ తనకు చెప్పినప్పుడు ఒకలా ఉందని, ఆ తర్వాత మొత్తం మారిపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు చాలా సినిమాల్లో సాధారణంగా ఇలాగే జరుగుతూనే ఉంటుందన్నారు రష్మిక. దర్శకులు కొందరు మొదట కథ ఒకటి చెప్పి సినిమా తీసే క్రమంలో పర్ఫార్మెన్స్, రిలీజ్ డేట్, ఎడిటింగ్ వీటన్నింటి మూలంగా అన్నీ మారిపోతాయంటూ చెప్పుకొచ్చారు. సికిందర్ విషయంలో కూడా ఇదే జరిగిందంటూ ఇండైరెక్ట్గా చెప్పారు. అయితే రష్మిక స్టేట్మెంట్ను పట్టుకున్న సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో డైరెక్టర్ మురుగదాస్పై సీరియస్ అవుతున్నారు. తన దగ్గర తప్పు పెట్టుకొని తమ హీరో షూటింగ్కు టైంకు రాలేదని, రాత్రిలు మాత్రమే షూటింగ్ చేయడంతో సినిమా ఎఫెక్ట్ అయినట్టు మురుగదాస్ చెప్పడాన్ని వారు తప్పుపడుతున్నారు. కంప్లైంట్ మానేసి ఫ్యూచర్లో అయినా బౌండెడ్ స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టాలంటూ మురుగదాస్కు సూచిస్తున్నారు. రష్మిక మాటలతో ఎవరిది తప్పో తేలిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సల్మాన్ ఫ్యాన్స్.